వెల్కమ్ బ్యాక్. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో వానలు దంచి కొడుతున్నాయి. కోదాడలో కురిసిన భారీ వర్షంతో జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. ఇళ్లలోకి నీరు చేరింది. భారీ వర్షాలు ఎగువ నుంచి వస్తున్న వరదలతో నాగార్జున సాగర్ ఫుల్ అయింది. ఈ సాగర్ ప్రాజెక్టుకు ఈ సీజన్లో రెండోసారి గేట్లు తెరిచినప్పటి నుంచి భారీ వరద కొనసాగుతుంది. 3 రోజుల నుండి కంటిన్యూగా సాగర్ 26 క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతుంది. ఎగువన శ్రీశైలం నుంచి 2,52,840 క్యూసెక్కుల వరద జలాశయానికి వస్తుంది. సాగర్ నుంచి అవుట్ఫ్లోగా 2,93,310 క్యూసెక్కులుగా వదులుతున్నారు. ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో విద్యుతుత్పత్తి కొనసాగుతుంది. సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 588 అడుగులకు 307 టీఎంసీల నీరు నిల్వ ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి జనయ్య అందిస్తారు. జనయ్య. సందీప్, నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి పైనుంచి అంటే ఎగువ నుంచి వస్తున్నటువంటి భారీ వరద నేపథ్యంలో 3 రోజులుగా 26 క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 590 అడుగులకు గాను ప్రస్తుతం 588.20 అడుగులకు నీటి మట్టం చేరుకోవడం జరిగింది. ఇటు 312 టీఎంసీల సామర్థ్యానికి గాను 307 టీఎంసీల సామర్థ్యంగా నీటి నిల్వ కొనసాగుతుంది. ఎగువ శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వస్తున్నటువంటి భారీ వరద నేపథ్యంలో ఇటు సాగర్ కు సంబంధించినటువంటి జలాశయం పూర్తి స్థాయిలో నిండడంతో ఎగువ నుంచి వరద ప్రవాహం పెరగడంతో 26 క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ సీజన్ లో రెండోసారి నాగార్జున సాగర్ ప్రాజెక్టు మొత్తం 26 గేట్లను రెండోసారి ఎత్తడం జరిగింది. ఎగువ నుంచి కూడా వరద ప్రవాహం 2,90,000 వరకు కూడా ఇన్ఫ్లోగా వస్తుండటంతో అదే స్థాయిలో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కుడి ఎడమ కాలువలకు సంబంధించి సాగునీటి నీటి విడుదల కూడా నిలిపివేయడం జరిగింది. కేవలం విద్యుత్ ఉత్పాదనకు మాత్రం నీటిని వినియోగిస్తున్నారు. ఇటు స్పిల్వే ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అయితే ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా రాత్రి కురిసినటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ఇటు సూర్యాపేట జిల్లాలోని కోదాడ నియోజకవర్గం అలాగే హుజూర్ నగర్ నియోజకవర్గంలోని మేళ్ల చెరువు కావచ్చు, ఇటు ఏదైతే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటి మూసీ నదీ ప్రవాహకానికి సంబంధించి కూడా భారీ వరదలు వస్తుండటంతో ఇటు బీబీనగర్ పోచంపల్లి యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో ఉన్నటువంటి బీబీనగర్ పోచంపల్లికి సంబంధించి కూడా మూసీ వరద ప్రవాహం భారీగా వస్తుండటంతో రాకపోకలు కూడా నిలిచిపోవడం జరిగింది. మరోవైపు ఇటు సంగెం వలిగొండ మండలం సంగెం వద్ద కూడా భారీగా మూసీ ప్రవాహం వస్తుండటంతో నిన్న సాయంత్రం నుంచే అక్కడ రోడ్లు కూడా బంద్ చేయడం జరిగింది. బారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరు కూడా వాగులోకి వెళ్లకుండా కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గానికి సంబంధించి కోదాడ పట్టణంలో రాత్రి నుంచి కూడా భారీ వరదలు రావడం, పెద్ద చెరువు అలుగుపోయడంతో దాదాపుగా 30 గ్రామాలకు సంబంధించి రాకపోకలు కూడా నిలిచిపోయినట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. అక్కడ ఏదైతే చెరువు అలుగుపోసి వెళ్తున్నటువంటి వరదతోటి పట్టణంలోని పలు కాలనీలకు కూడా రాకపోకలు నిలిచిపోవడం జరిగింది. కొన్ని కాలనీలకు సంబంధించి తులసి నగర్ కావచ్చు, గణేష్ నగర్ కావచ్చు, ఈ కాలనీలకు సంబంధించి రాత్రి భారీ వర్షంతో వరద నీరంతా కూడా ఇళ్లలోకి చేరడంతో జేసీబీ సాయంతో ఆ కాలనీ వాసులందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. ఇటు మేళ్ల చెరువు నియోజకవర్గానికి హుజూర్ నగర్ నియోజకవర్గానికి సంబంధించి కూడా మేళ్ల చెరువులో భారీ అత్యధికంగా 120 మిల్లీమీటర్ల వర్షపాతం కూడా నమోదు కావడం జరిగింది. ఇటు నల్గొండ జిల్లాకు సంబంధించి డిండిలో 105 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమై వరద నీళ్లన్నీ కూడా ఇళ్లలోకి కాలనీలోకి చేరడంతో ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. దీంతో పాటు ఎప్పటికప్పుడు సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఇటు మిర్యాలగూడ పరిధిలో ఉన్నటువంటి అడవి దేవుల పెళ్లికి సంబంధించి మిర్యాలగూడ మధ్య ఉన్న రామన్నపేట వాగు పొంగిపొర్లడంతో రాత్రి నుంచే కూడా రాకపోకలు నిలిచిపోవడం జరిగింది. అక్కడ పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక పులిచింతల ప్రాజెక్టు నుండి కూడా వదినేపల్లి వెళ్లే దారిలో వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ఒక బైక్ కూడా కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. ఇటు మేళ్ల చెరువు పరిధిలోనే మరో 2 బైకులు కూడా వరద ప్రవాహంలో కొట్టుకుపోవడం జరిగింది. అయితే ఆ బైక్ తో పాటు ఒక వ్యక్తి కూడా కొట్టుకుపోతున్న పరిస్థితిలో అక్కడ స్థానికులు అతన్ని కాపాడడం జరిగింది. భారీగా వర్షం కురిసే అవకాశం ఉందనేది వాతావరణ శాఖ కూడా ఇప్పటికే
ప్రకటించడం, నల్గొండ సూర్యాపేట జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం నల్గొండ సూర్యాపేట జిల్లాలో వర్షం తగ్గినప్పటికీ మళ్లీ భారీ వర్షం నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనేది వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడంతో అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఇటు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్ఫరెన్స్ లో కూడా భారీ వర్షాలు కురిసి వరదలతో వాగులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి, పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయని కూడా అధికారులు సహాయక చర్యలు ఏర్పాటు చేయడం జరిగింది. కోదాడ, ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కోదాడ పట్టణంలో మాత్రం ఇళ్లలోకి వరద నీరు చేరి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ రోజు కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ చెప్పడంతో అధికారులంతా కూడా అలర్ట్ గా ఉండాలనేది ఇప్పటికే ఆదేశాలు జారీ కావడం, అధికారులు ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ జానయ్య.